హాయ్ అండి అందరికీ. రీసెంట్గా ఏపీలో సీనియర్ ఐపీఎస్ అధికారి సిద్ధార్థ కౌశల్ ఉన్నారు కదా. ఈయన సిద్ధార్థ కౌశల్ సీనియర్ ఐపీఎస్ అధికారి 2012 బ్యాచ్లో ఐపీఎస్గా సెలెక్ట్ అయ్యారు. ఆంధ్ర క్యాడర్కి అప్పటి నుంచి కూడా ఆయన సేవలు అందిస్తూ ఉన్నారు. అయితే ఈ సందర్భంగా ఆయన తన ఐపీఎస్ పదవికి అయితే రాజీనామా అంటే వాలంటీర్ రాజీనామా చేయడం జరిగిందనమాట. అయితే ఇది అందరికీ కూడా ఒక రకంగా షాక్ కలిగించింది. ఎందుకంటే ఒక ఐపీఎస్ పదవి సాధించాలంటే ఎంత కష్టపడాలో ఒక గవర్నమెంట్ జాబ్ ప్రిపేర్ అయ్యే అభ్యర్థిని అడిగితే తెలుస్తుంది. అంత ప్రిపేర్ అయినా కానీ అందరికీ కూడా ఐపీఎస్ జాబ్ అనేది రాదు. అంటే అంత గొప్ప పోస్ట్ అనమాట ఐపీఎస్ అంటే. మన ఇండియాలోనే అత్యంత కష్టమైన యూపీఎస్సీ ఎగ్జామ్ పాస్ అయితే ఐపీఎస్ పోస్ట్ వస్తుంది అనమాట. అయితే ఇలాంటి సందర్భంలో ఇంత గొప్ప పోస్ట్ని మరి ఎందుకు ఆయన వాలంటీర్ రిటైర్మెంట్ తీసుకొని రిజైన్ చేయాలనుకుంటున్నారని చెప్పేసి అందరిలో కూడా కొన్ని డౌట్లు అయితే వస్తూ ఉన్నాయి అనమాట. ఈయన చాలా సిన్సియర్ అధికారి, సీనియర్ అధికారి, చాలా ముక్కుసూటి అధికారి అనమాట. అయితే మనం రీసెంట్ డేస్లో చూస్తూ ఉన్నాం, ఏపీలో కొంతమంది ఐపీఎస్ అధికారులని తీవ్ర స్థాయిలో ఇబ్బందులు పెట్టడం, కేసులు పెట్టడం, సస్పెండ్లు చేయడం, జైల్లో పెట్టడం అవన్నీ మనం చూస్తున్నాం. అయితే రీసెంట్గా కూడా కొంతమంది రాజకీయ నాయకులు చాలామంది ఐపీఎస్ల మీద ఒత్తిడి తీసుకొస్తున్నారు. ఏంటి అంటే ఆపోజిట్ పార్టీ వాళ్ళ మీద కేసులు పెట్టాలి, వాళ్ళని రెడ్ బుక్ రాజ్యాంగంలో ప్రకారం జైల్లో వేయాలి అని చెప్పేసి ఈ ఒత్తిళ్ళు ఇవన్నీ మనం ఏపీలో రాజకీయాల్లో చూస్తూ ఉన్నాం. అయితే ఈ సందర్భంగా ఆయన కూడా ఈ రాజకీయాలకి మేబీ విరక్తి చెందుతుంటు. ఎందుకంటే చాలామంది ఐపీఎస్ జాబ్కి గొప్ప సర్వీస్ అందించాలని చెప్పేసి వస్తారు. కాబట్టి ఇక్కడ పరిస్థితులన్నీ దానికి వేరుగా ఉంటాయి. రాజకీయ నాయకుల చేతిలో చాలా కీలుబొమ్మగా వ్యవహరించే పరిస్థితులు ఇవన్నీ ఉంటాయి అనమాట. అయితే ఆయన మీద ఏమైనా ఒత్తిడి రావడం వల్ల రాజీనామా చేసిందా అన్న అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి అనమాట. ఎందుకంటే ఇప్పుడు కూటమి నేతలు కేసు పెట్టమంటారు, ఓకే, రేపు ఒకవేళ జగన్మోహన్ రెడ్డి వస్తే ఈయన మీద రివెంజ్ తీర్చుకోవడానికి అవకాశం ఉంటుంది కదా. అందుకోసం అని చెప్పేసి ఈ గొడవలని నాకెందుకని చెప్పేసి ఆయన వాలంటరీ రిటైర్మెంట్ తీసుకుండు అని చెప్పేసి ఒక సమాచారం అయితే వస్తూ ఉంది. ఏదేమైనా కానీ ఈ యొక్క వాలంటరీ రిటైర్మెంట్ అనేది ఏపీలో ఒక పెద్ద సంచలనంగా మారింది. ఒక సీనియర్ అధికారి అలా కూడా చాలా తక్కువ సర్వీస్, అంటే చాలా తక్కువ ఏజ్ ఉంది, ఇంకా ఆయనకి సర్వీస్ కూడా చాలా ఉందన్నమాట. అయితే అలాంటి సమయంలో మరి ఎందుకు ఇంత సీనియర్ అధికారి, చాలా డైనమిక్ ఆఫీసర్, మరి ఎందుకు ఇట్లా అయినా ఇలా వాలంటీర్ రిటైర్మెంట్ తీసుకుంటున్న అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. ఏదేమైనా కానీ ఏపీలో ఇప్పటికైనా ఈ కక్షపూరిత రాజకీయాలు మానుకోవాలని చెప్పేసి మనం కూడా కోరుకుందాం. ఆఖరికి ఐపీఎస్లు కూడా బలయ్యే పరిస్థితులు వస్తున్నాయి. అంటే రాజకీయ పరిస్థితులు ఎక్కడికి వెళ్ళినా మనకైతే ఇక్కడ క్లియర్గా అర్థమవుతుంది. ఇంకోటి ఏంటంటే చాలా మంది కూడా ఏపీకి రావాలంటే భయపడుతున్నారు. మనం చూసుకుంటే ఆమ్రపాలి కాటా అని చెప్పేసి తెలంగాణలో ఉన్న అధికారులు ఏపీకి వచ్చి పనిచేయడానికి వాళ్ళు పనిచేయట్లేదు. ఎందుకంటే ఏపీలో ఉన్న రాజకీయ పరిస్థితులు ఇవన్నీ కూడా. ఆమ్రపాలి కాటా ఇక్కడికి వచ్చి వెంటనే ఆమె మళ్ళీ తెలంగాణ కోసం వెళ్తుందన్నమాట. అంటే దీన్ని బట్టి ఏంటి అంటే ఏపీలో పరిస్థితులు అనేవి అధికారులకి ఫ్రెండ్లీగా లేవు అని చెప్పేసి ఈ యొక్క అంశం ద్వారా మనకైతే తెలుస్తూ ఉందన్నమాట. ఏదేమైనా కానీ అధికారుల మీద ఒక స్థాయికి మించి ఒత్తిడి పెడితే వాళ్ళు వాలంటీర్ రిటైర్మెంట్ ఈ గొడవలన్నీ నాకెందుకు అని చెప్పేసి ఆయన ఒక కార్పొరేట్ కంపెనీలో ఉద్యోగం చేయడానికి వెళ్తుందని చెప్పేసి మనకైతే సమాచారం అయితే వస్తుంది అనమాట. ఈ యొక్క అంశంలో మీ యొక్క అభిప్రాయం కింద కామెంట్ తెలియజేయండి. ఓకే మరి, థ్యాంక్ యూ.